వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఒక ముఖ్యమైన అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి గాను సరికొత్త గైడ్ లైన్స్ విడుదలయ్యాయి. అయితే ఈ స్కాలర్షిప్కు అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే విషయాలపై చాలా మంది విద్యార్థుల్లో సందేహాలున్నాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని అధికారిక జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నిర్వహిస్తోంది. చిన్న తప్పు చేసినా రావాల్సిన అమౌంట్ మొత్తం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి తప్పులు లేకుండా మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, అదేవిధంగా విద్యార్థి ప్రస్తుత కాలేజ్ అడ్మిషన్ వివరాలు లేదా ఫీజు రసీదులను దగ్గరుంచుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ వివరాల విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. దరఖాస్తు ప్రక్రియ కోసం విద్యార్థులు మొదటగా జ్ఞానభూమి.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో కనిపించే స్టూడెంట్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ లేదా న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి మొదట మీ ఆధార్ నెంబర్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది మరియు లాగిన్ ఐడి, పాస్వర్డ్లు కూడా జనరేట్ అవుతాయి. ఆ తర్వాత మీ ఐడితో జ్ఞానభూమి పోర్టల్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్లో మీ వ్యక్తిగత వివరాలు, కాలేజ్ మరియు కోర్సు వివరాలు, గత విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి మార్కులు లేదా జీపీఏ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. వివరాల పరిశీలన అంతా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఇక వివరాలన్నీ ఎంటర్ చేశాక అడిగిన సర్టిఫికేట్లను ఒరిజినల్స్ నుంచి స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కే ముందు అప్లికేషన్ 1-2 సార్లు ప్రివ్యూ చూసుకొని రీచెక్ చేసుకోవడం చాలా మంచిది. దరఖాస్తు పూర్తయిన తర్వాత వచ్చే జేసాఫ్ అప్లికేషన్ ఫారం లేదా రసీదును ప్రింట్ తీసుకుని మీ కాలేజీ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కాలేజీ యాజమాన్యం మీ వివరాలను పరిశీలించి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిష్ అథెంటికేషన్ పూర్తి చేసి పై అధికారుల ఆమోదానికి ఫార్వర్డ్ చేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ అధికారిక జ్ఞానభూమి పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందో. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకుని వెబ్సైట్లో లింక్స్ యాక్టివేట్ కాగానే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అదేవిధంగా క్లాస్మేట్స్ అందరికీ షేర్ చేసి వారికి మరింత హెల్ప్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.